హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్కి సంబంధించి 5 ఇయర్స్ ఎల్ఎల్బిలో 4 కాలేజెస్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ లా కాలేజెస్ ఉన్నాయండి. వాటికి సంబంధించి మన వెబ్సైట్లో అడ్మిషన్ గైడ్ లైన్స్ అని చెప్పి ఒకటి ఇవ్వడం జరిగింది. దాని గురించి ఈరోజు చూద్దాము. అసలు ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, తర్వాత ఎవరు జాయిన్ అవ్వాలి, ఇవన్నీ కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ లా కాలేజెస్, అలాగే జీరో ఫీ ఉంది వీటి మీద ఒక అవగాహన చూడండి. ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో వాళ్ళు జాయిన్ అయినట్లయితే రెసిడెన్షియల్ చాలా బాగా ఉంటాయి. ఫ్రీ హాస్టల్ ఉంటుంది, ఫ్రీ ఫుడ్, తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి చూడండి వీటికి సంబంధించిన రెగ్యులేషన్స్. ఫస్ట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్స్. ఇది మెన్. ఇది సంగారెడ్డిలో ఉంది, ఇది మేడ్చల్లో ఉంది. అలాగే ఇక్కడ BA LLB కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. 120 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెన్లో 60 సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది సంగారెడ్డిలో ఉంది. తర్వాత మనము మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ రెసిడెన్షియల్ లా కాలేజ్. ఇది కాజీపేటలో ఉంది, ఓన్లీ ఫర్ ఉమెన్. ఇది రంగారెడ్డి మహేశ్వరంలో ఉంది, ఓన్లీ ఫర్ మెన్. ఇక్కడ 60 సీట్స్, ఇక్కడ 60 సీట్స్. జీరో ఫీ ఉంది మనకు, అలాగే ఫ్రీ హాస్టల్ కూడా ఉంది. కాకపోతే ఇది ఓన్లీ 5 ఇయర్స్ LLBకి సంబంధించి. ఈ 4 కాలేజెస్ సంబంధించిన గైడ్ లైన్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనము ఇక్కడ బ్యాక్వర్డ్ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ గురించి చూద్దాము. ఇది ఉమెన్ అలాగే మెన్ ఈ రెండు కూడా ఉండడం జరిగింది. మెయిన్ గా చాలా మంచి పాయింట్లు ఇక్కడ ఇచ్చారండి, ఒకసారి చూడండి. స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ పాస్ 2 ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే లేటెస్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో 2024లో లేటెస్ట్ గా పాస్ అయిన వారు, అది కూడా డిస్టెన్స్ కాదండి, లేదా APOSS TOSS కాదు, రెగ్యులర్ మోడ్ లో ఎవరైతే పాస్ అయ్యారో లాస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు ఈ రెండు కాలేజెస్ సంబంధించి. అలాగే BC SC ST EBC స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. కింద చూసినట్లయితే వారికి సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీ పర్సంటేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, అది కూడా వద్దాము. కొన్ని పాయింట్స్ నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతాను, కొన్ని స్కిప్ చేస్తాను, ఇంపార్టెంట్ గా చెప్తాను, మీరు టోటల్ గా ఒకసారి చదువుకోండి. ఇక్కడ మనం చూస్తే BCAకి 21% ఉంది, అంటే టోటల్ 60 సీట్స్ లో వీళ్ళకి 13 సీట్లు ఉన్నాయి. BCBకి 15 సీట్లు ఉన్నాయి, BCCకి 2 సీట్లు ఉన్నాయి, BCDకి 11 సీట్లు ఉన్నాయి, BCEకి 6, EBCకి 1, SCకి 9, STకి 3. టోటల్ 60 సీట్స్ అయితే వీళ్ళు ఈ విధంగా 100% కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ క్యాస్ట్ కేటగిరీ వల్ల అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మూడో పాయింట్ ఇంపార్టెంట్ చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారికి 1,50,000 మాత్రమే ఇన్కమ్ అనేది ఉండాలి మీ పేరెంట్స్ కి. ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్ లో ఉన్నారో 2 lakhs వరకు ఉంటే సరిపోతుంది. 2 lakhs వరకు అయితే ఇన్కమ్ అనేది ఉండాలి, యాన్యువల్ ఇన్కమ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూస్తే ఇది 100% రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కాబట్టి డే స్కాలర్స్ అయితే అసలు అలౌడ్ చేయరు, హాస్టల్లో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళే అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ నో మొబైల్ ఫోన్ ఈజ్ అలౌడ్ ఇన్ ద క్యాంపస్. తర్వాత నెక్స్ట్ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై ఇఫ్ ద క్యాండిడేట్ గెట్స్ మ్యారీడ్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ హీ షాల్ బి ఇష్యూడ్ TC ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. వీళ్ళైతే మ్యారీడ్ పర్సన్స్ గురించి అయితే చాలా స్ట్రిక్ట్ రూల్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. అసలు పెళ్లి కాని వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఈ 5 సంవత్సరాల్లో పెళ్లి అయినట్లయితే వెంటనే TC ఇచ్చి మేము పంపించేస్తామని అయితే చెప్తున్నారు. అది బాయ్స్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి. తర్వాత 7th పాయింట్ చూస్తే TS లా సెట్ కి సంబంధించిన అన్ని గైడ్ లైన్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయని చెప్తున్నారు. తర్వాత 8th పాయింట్ చూస్తే మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఫీ అనేది పే చేయాలని చెప్తున్నారు. ఏంటంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఒక 4,000 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది జాయినింగ్ టైంలో. ఇవి నాన్ రిఫండబుల్, అవి మీకు మళ్ళీ ఇవ్వరు. తర్వాత కాషన్ డిపాజిట్ 4,000 రూపీస్. ఇది మీకు ఆఫ్టర్ కోర్స్ అయితే వాళ్ళు రీఫండ్ చేస్తామని అయితే అంటున్నారు. టోటల్ గా 8,000 అయితే మీరు జాయిన్ అయ్యేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత అంతా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా, ఫుడ్ బెడ్ అన్ని కూడా. 9th పాయింట్ చూస్తే ఎవరైతే ఈ రెసిడెన్షియల్ లా కాలేజెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా సొసైటీ తరపున వచ్చినాయి, అన్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సిందే అని అయితే చెప్తున్నారు. కాబట్టి రెండు కాలేజెస్ కి సంబంధించి సేమ్ రూల్స్ అయితే ఇక్కడ వర్తించడం అయితే జరుగుతుందండి. తర్వాత మూడో కాలేజ్ మనం చూస్తే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ మెన్ సంగారెడ్డిలో ఉంది, ఓన్లీ ఫర్ మెన్. బాయ్స్ ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. వీళ్ళకి సంబంధించిన క్రైటీరియా ఏంటంటే 2023 10వ నెల 1వ తారీఖు నాటికి 21 సంవత్సరాలు దాటకూడదు అని అయితే మెయిన్ ఫస్ట్ రూల్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. తర్వాత సెకండ్ చూసినట్లయితే 75% అటెండెన్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ చూస్తే పెళ్లి కాని వారు మాత్రమే ఇక్కడ అర్హులు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 4th పాయింట్ చూస్తే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేశారో వాళ్ళ నాట్ ఎలిజిబుల్ అని అయితే వాళ్ళు చెప్తున్నారు. 5th పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ రూల్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలి అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత సీట్ మ్యాట్రిక్స్ అని ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి,
ఉన్నాయి, ఏ కేటగిరీ వారికి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్‌గా 60 సీట్స్ అయితే మనకు ఉండడం జరిగింది. అందులో ఎస్టీ క్యాండిడేట్‌కి సంబంధించి ఇది ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాబట్టి ఎస్టీ వాళ్ళకి 51 సీట్లు ఉన్నాయండి, 85%. ఎస్సీ క్యాండిడేట్స్‌కి 2 సీట్స్ ఉన్నాయి, బీసీకి 2 సీట్లు ఉన్నాయి, ఓసీఆర్, ఈబీసీకి 2 సీట్లు, స్పోర్ట్స్ ఎన్సీసీ వాళ్ళకి 1 సీటు, అలాగే ఆర్ఫన్‌కి 1 సీటు, అలాగే పీహెచ్‌సికి 1 సీటు. టోటల్‌గా 60 సీట్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇది ట్రైబల్ వెల్ఫేర్ కాబట్టి ట్రైబల్ కేటగిరీకి సంబంధించి ఎక్కువ సీట్స్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. 7th పాయింట్ మనం చూస్తే ఒకవేళ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన 51 సీట్లు ఫిల్ కాకపోతే నెక్స్ట్ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. తర్వాత 8th పాయింట్ చూసినట్లయితే ఆల్రెడీ మిడిల్లో జాయిన్ అవ్వాలనుకుంటే 22-25 బ్యాచ్ గానీ 21-26 ఆల్రెడీ ఇవి రన్ అవుతున్నాయి ఈ బ్యాచెస్. ఇక్కడ జాయిన్ అవ్వాలంటే మాత్రం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పాటించాలని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి పక్కకి పెట్టేద్దాం. ఫస్ట్ మనం న్యూ అడ్మిషన్స్ గురించి అయితే ఇక్కడ మాట్లాడుతున్నాము. తర్వాత మనం 4th కాలేజీకి వచ్చేసినట్లయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ ఎల్బీ నగర్ లో ఉంది ఇది. ఫస్ట్ పాయింట్ మనం చూస్తే 2022-23 లేదా 21-22 సంవత్సరంలో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నారో వారు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మనకు గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వరకు ఉండే వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అని చెప్తూ ఉంది. అలాగే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో వారు నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇక్కడ చెప్తున్నారు. తర్వాత 4th పాయింట్ చూస్తే 2023-1 నాటికి 20 సంవత్సరాలు దాటని వారు మాత్రమే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇది రెసిడెన్షియల్ లా కాలేజెస్ కాబట్టి మిమ్మల్ని బయటికి అలౌ చేయరు, ఓన్లీ క్యాంపస్ లో మాత్రమే హాస్టల్స్ లో ఉండాలనుకునే వారు మాత్రమే జాయిన్ అవ్వండి. బయట ఉండి వచ్చే వాళ్ళకి అంటే డే స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నాట్ ఎలిజిబుల్ అని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూస్తే ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తేనే ఇక్కడ జాయిన్ అవ్వాలని అయితే చెప్తుంది. అలాగే సీట్ రిజర్వేషన్ కి వచ్చేటప్పటికి ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేటప్పటికి 75% ఉంది, ఎందుకంటే ఇది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ కాబట్టి 90 సీట్స్ అయితే వాళ్ళకి ఉండడం జరిగింది. ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో ఓన్లీ ఫర్ ఉమెన్ కాబట్టి ఉమెన్స్ చూడండి ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో. తర్వాత పైన రూల్స్ అన్ని కూడా మేము ఓకే అనుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఎస్టీ కేటగిరీకి 7 సీట్స్ ఉండడం జరిగింది, ఎస్సీ, సిసి, బీసీసీ కానీ 2 సీట్స్, బీసీ వాళ్ళకి 14 సీట్స్, మైనారిటీస్కి 4 సీట్స్, ఈబీసీఆర్, ఓసీకి 3 సీట్స్, టోటల్ గా 120 సీట్స్ అయితే ఈ కాలేజ్ లో ఉండడం జరిగింది. సో ఇవి మళ్ళీ ఒకసారి చూసుకోండి, అర్థం కాకపోతే ఇవన్నీ కూడా ఒకసారి చదువుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇది రెసిడెన్షియల్ లా కాలేజెస్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే గైడ్ లైన్స్ అండి. ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్స్ లో అడగండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.